తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మంత్రులు భయపడుతున్నారా? భవిష్యత్తులో తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారా? అందుకే ముందుగా మేల్కొంటున్నారా? వైసీపీ కీలక నేతలకు టచ్లోకి వెళ్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు లేవంటూనే అరెస్టులు, కేసులతో కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు అందరినీ వెంటాడుతుంది. ఈ తరుణంలో ప్రజలకు పర్టిక్యులర్ సీన్ అర్థమవుతోంది. ఆపై కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది, పతాక స్థాయికి చేరుకుంది. అదే సమయంలో వైసీపీ బలం పుంజుకుని యాక్టివ్ రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి టీడీపీ కూటమి పాలకుల్లో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. 3 పార్టీల నేతలు తలో రకం మాట్లాడడం మొదలుపెట్టారు. రాజకీయాలన్నాక అన్ని పార్టీల నేతల మధ్య సన్నిహిత సంబంధాలుంటాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తెర వెనుక ఒకలాంటి సంబంధం ఉంటుంది. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వారికి టచ్లో ఉండేలా పరిస్థితి ఉంటుంది. అది రాజకీయ లక్షణం కూడా. అయితే ఎప్పుడైతే అధికార పార్టీకి ఓటమి సంకేతాలు అందుతాయో ఆ మరుక్షణం ప్రతిపక్ష పార్టీలతో సంధి నెరపడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఆ పనిచేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వంలోని నాయకులు. ముఖ్యంగా కొందరు అమాత్యులు ప్రతిపక్ష వైసీపీకి సరెండర్ అయినట్టు అనుమానాలు వినిపిస్తున్నాయి. తాము అంత సీరియస్ గా ఉండమని, ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే తమ జోలికి రావద్దని విన్నపాలు చేసినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ఇదే మాదిరిగా టీడీపీ నుంచి వైసీపీకి విన్నపాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం అలా ముందస్తు ఒప్పందాలు చేసుకున్న నేతలంతా టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న కేబినెట్ లో దాదాపు అందరూ కొత్తవారే. ఎవరో అచ్చెన్నాయుడు లాంటి వారు మాత్రమే పాతవారు. కానీ కొత్త వారికి వింత రాజకీయాలు ఎంత మాత్రం విరుగుడు పట్టడం లేదు. ఎందుకంటే స్వార్థ రాజకీయాల కోసం తాము బలవుతామన్న బెంగ వారిలో ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురైన పరిణామాలు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అంతకు మించి అన్నట్టు కూటమి ప్రభుత్వం కక్షపూసరిత ధోరణితో వ్యవహరిస్తోంది. అందుకే కూటమి నుంచి ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేలు, ఆపై మంత్రులుగా ఎంపికైన వారిలో ఒకటే భయం కనిపిస్తోంది. బయటకు చెప్పలేరు, కానీ లోపల మాత్రం వారు తెగ భయపడిపోతున్నారు. అందుకే తమ తప్పేమీ లేదని, కనీసం తమ ప్రమేయం లేదని వైసీపీ ముఖ్య నేతలకు ఫోన్ చేసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారట. ఎందుకంటే ఇప్పుడే రప్పా రప్పా అంటూ హెచ్చరికలు వస్తున్నాయి. అసలు సినిమా ముందుంటుందని భయపడుతున్న వారు ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేనలో ఉన్నవారు చాలా మంది వైసీపీతో అనుబంధం పంచుకున్నవారే. అక్కడ అవకాశాలు లేక, ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోలేక చాలా మంది బయటకొచ్చి కూటమి పార్టీల్లో చేరారు. అనుకోని రీతిలో టీడీపీ కూటమిలో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. కానీ వైసీపీ ఎదుగుతున్న తీరు ఆ పార్టీ ప్రజల్లో చొచ్చుకెళ్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకైనా మంచిది, వైసీపీ కీలక నేతలకు టచ్ లోకి వెళ్తామని ఒక నిర్ణయానికి వస్తున్నారు. అందుకే వైసీపీ సీనియర్లకు టచ్ లోకి వెళ్తున్నారు, సరెండర్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం టీడీపీ కూటమి నాయకత్వానికి చేరింది. అయినా ఏం చేయలేని నిస్సహాయత.